సమయంలో మరి చెప్పే అంశం ఏంటంటే వ్యక్తిగత బైబిల్ జ్ఞానము, అంటే పర్సనల్ బైబిల్ స్టడీ. అంటే మన జీవితంలో ఏముండాలంటే అండి, ఏముండాలి మన జీవితంలో? బైబిల్ స్టడీ అనేది ఉండాలండి ప్రతిరోజు. ఎందుకంటే క్రైస్తవ జీవితానికి అవసరమైంది ఏంటండి? వాక్య జ్ఞానం అనేది చాలా అవసరం. అంటే వాక్యం అనేది మనకు చాలా అవసరం. ఎలాగా మనం బైబిల్ క్లాస్కి వస్తున్నాం, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం, మంచిదే. దాంతోపాటు కూడా ప్రతిరోజు మనిషికి ఏం కావాలంటే మనం కొంత సమయాన్ని వెచ్చించి బైబిల్ స్టడీ అని చాలా అవసరం. అంటే చెప్పాను కదని చెప్పేసి, అంటే ఎంతమంది బైబిల్ స్టడీ చేస్తున్నారు చెప్పండి ఒకసారి, కొంచెం చేతులు ఎడుతుంది. ఓకే, చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. బైబిల్ స్టడీ అంటే ఫోన్లో వచ్చే వాక్యం చూసుకోవటం, రత్నకుమార్ గారు చెప్పినట్లుగా క్యాలెండర్లో వాక్యం చూసుకోవడం కాదండి. పర్సనల్ బైబిల్ స్టడీ అనేది, అంటే పర్సనల్గా మనం బైబిల్ స్టడీ చేయాలంటే కొంత సమయాన్ని వెచ్చించి బైబిల్ గ్రంథం నుంచి ఏం చేయాలంటే 66 పుస్తకాలు ఉన్నాయి కదండి, అందులో ఏదో ఒక పుస్తకం తీసుకుని రోజుకి ఒక అరగంట కానీ ఒక గంట కానీ ఏం చేయాలంటే మనం స్టడీ చేయాలి. స్టడీ చేయడం అంటే మరి స్కూల్లో టీచర్లు అమ్మ రేపు నీకు ఈ క్వశ్చన్లు అడుగుతానంటే చదివేసినట్టు చదివేయటం కాదండి. అది లోకంలో అది వేరు. కానీ ఇది ఎలా చెయ్యాలి అంటే మనం శ్రద్ధ కలిగి ప్రతి వచనము ప్రతి మాట కూడా 1-2 సార్లు స్టడీ చేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం స్టడీ చేయాలి. ఎందుకంటే ఎందుకు చెయ్యాలి అంటే మరి దేవుని వాక్యం అనేది మనం రోజు స్టడీ చేయటం వల్ల మన ఆత్మీయంగా బలపడతామండి. ఎందుకంటే రోజు మనము వాక్యాన్ని స్టడీ చేయటం బట్టి అసలు వాక్యం ఏం చెప్తుంది మనకి, అసలు మన జీవితంలో ఎలా ఉండాలి, దేవుని పట్ల ఎలా ఉండాలి. వాక్యం అనేది అన్నీ కూడా మారుస్తుందండి. మన జీవితాన్ని మార్చాలంటే మనం స్టడీ చేయవలసింది ఏంటండి? కానీ బైబిల్ చెయ్యం, కానీ ఆరోగ్యాలు ఉంటే వ్యాయామం ఎలా ఉండాలి, లేకపోతే మంచి బాడీ స్ట్రెచ్లు అంటే ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయాలి, మరి ఏం తింటే బాడీకి బ్లడ్ బాగా పడుతుంది అండ్ ఇవే కదా ఇప్పుడు అన్నీ చూసి. ఇప్పుడు ఇవి ఎక్కువైపోయినాయి సోషల్ మీడియాలో కూడా. ఎందుకంటే ఎక్కువ రోజులు బతకాలంటే ఏం చేయాలంటండి? ఎక్సర్సైజులు ఇవి చెయ్యాలి. కానీ శరీరానికి ఆత్మకి అవసరమైంది ఏం చేయాలి? మనం పక్కన పెట్టాలి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనుషుడు రొట్టె వల్ల మాత్రం బతకడు, కానీ ఆయన నోటి నుంచి వచ్చే మాటలు, ఆ మాటలు ఇయ్యనండి దేవుని వాక్యమే. మనం ఎక్కువ కాలం బ్రతకాలన్నా, దీర్ఘాయువు కలిగి ఉండాలన్నా వాక్యం ఏం చెప్తుంది? మరి సమయంలో మనము ఎందుకు మరి బైబిల్ స్టడీ చెయ్యాలి అనే విషయాన్ని మరి మనకున్న సమయం బట్టి కొద్ది నిమిషాలు మరి ఆలోచన చేద్దామండి. కీర్తన గ్రంథము నీ వాక్యము వెల్లడి అగిటితోడనే వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివి కలిగించును. దేవుని వాక్యం ఏం కలిగిస్తుందంటండి? తెలివిస్తుందంటండి. ఇంట్లో మనం ఏమంటామంటే పిల్లోడు సరిగ్గా చదవకపోతే ఫ్రెండ్స్ ఎవరైనా తెలివి ఉంటాడు పక్కన కూర్చొని నీకు తెలివి వస్తుంది అంటారు. వాక్యం ఏం చెప్తుందండి? తెలివి ఎక్కడ ఉంటుందండి? బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. మనం పిల్లలకి ఎప్పుడు కూడా వాక్యాన్ని ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి ఏమిస్తాడండి? తెలివినిస్తాడు. ఇక్కడ దేవుని వాక్యం అదే చెప్తుంది చూడండి. నీ వాక్యము వెల్లడి అగిటితోడని వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించును. మనం రోజు కూడా పర్సనల్ స్టడీ అనేది చేయటం ద్వారా దేవుని వాక్యంలో ఉన్నటువంటి తెలివి జ్ఞానాన్ని ఎవరిస్తారంటండి? దేవుడు ఇస్తాడు. ఆయనే కదా అంటాడండి, తెలివి లేకపోతే అడగండి, జ్ఞానం లేకపోతే ఆయన అడగండి, ఆయన యుద్ధం మొదలుపెట్టండి. ఇప్పుడు తెలివైన వాడి దగ్గర మంచోడి దగ్గర కూర్చుంటే రాదండి తెలివి. మన పెంచే ప్రవర్తనలో
వాక్యాన్ని మనం మిక్స్ చేసినప్పుడే వాళ్ళ జీవితంలో వాళ్ళకి దేవుడు ఇస్తాడు. ఈనాడు చాలామంది మొబైల్స్ ఇస్తున్నారు కానీ వాక్యాన్ని ఇవ్వట్లేదు. చాలా భయంకరంగా చూపిస్తున్నారండి. ఆ షార్ట్లలోని యూట్యూబ్స్లో పిల్లల కొళ్ళు ఎలా ఉంటున్నాయండి, ఉబ్బిపోతున్నాయి ఏకంగా. అంటే ఇప్పుడు ఫోన్లు ఎక్కువ చూస్తుంటే ఏమవుతుందండి పిల్లలకి? వాళ్ళ కొళ్ళు పాడైపోతున్నాయి. ఇంతకుముందు చీకట్లో చదువుతానో లేదా బస్సులో వెళ్తున్నప్పుడు చదువుతానో కళ్ళజోళ్ళు పడి, ఇప్పుడు ఎలా పడుతున్నాయండి? ఫోన్ రాగానే ఏం పడుతున్నాయి? ఈ పవర్ అనేది పోతుంది ఇప్పుడు. కాబట్టి మనం ఎక్కువగా మన జీవితంలో కష్టం అవ్వచ్చు, ఇబ్బంది అవ్వచ్చు, అయినప్పటికీ కూడా ఏం చేయాలండి, మనం దేవుని వాక్యాన్ని ఏం చేయాలండి, పిల్లలకు నేర్పించాలి. వాళ్ళు ఏడుతున్నారని ఫోన్ ఇచ్చేస్తాం. ఏడుతున్నప్పుడు ఫోన్ ఇచ్చేస్తే ఇంకా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే ఏం చేస్తారు? ఫోన్ ఇచ్చేస్తారు. ఇప్పుడు అంతే కదండి, పిల్లలు ఎలా భయపడుతున్నారు తల్లిదండ్రులను. ఇప్పుడు నువ్వు వాళ్ళు నాకు కొనెత్తాలని గోడకి దూకేనా? అంతే కదండి. కానీ మనం పెంచే విధానం బట్టి ఎలా ఉండాలి, చిన్నప్పటి నుంచి దేవుడి పట్ల భయం అనేది ఉండాలి. ఎందుకంటే మరి సమూయేలుని తల్లి ఏం చేస్తుందండి, హన్న ఏం చేస్తుందండి, ఎక్కడ వదిలేసిందండి? దేవుని సన్నిధిలో. కానీ ఈరోజు అలా చర్చికి రానంటే ఇంట్లో కూర్చోబెడతాం తప్ప ఎక్కడ తీసుకురావట్లేదు, చర్చికి తీసుకురావట్లేదు. ఎందుకంటే పర్సనల్ బైబిల్ స్టడీ అనేది ప్రతి ఒక్కరూ చేయవలసిందే, వయసుతో పరిమితం ఏం లేదండి. ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా దేవుని వాక్యాన్ని పట్టించుకోకపోతే మనం ఎలా ఉంటామంటే దేవునికి దూరం అయిపోతామండి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వ్యక్తి బైబిల్ స్టడీ అయినప్పుడు చేసినప్పుడు మరి దేవుని వాక్యం మనలోకి వెళ్తుంది. అదే బైబిల్ ఆదివారమే తీసి మళ్ళీ ఎక్కడుంది బైబిల్ అని ఎత్తుక్కునే స్థితి మనకు ఉండకూడదు. అలా ఉంటే దేవుని వాక్యం మనలో ఉండదు. చూడండి, ఎప్పుడో చెప్పిన వాక్యం అడిగాను, ఏం చెప్పారు? ఏం చెప్పలేదు. అలాగే మనం విన్న విషయాలు దేవుని వాక్యం కాబట్టి అవి ఎప్పుడు కూడా మన హృదయంలో ఉండాలి తప్ప బయటికి వెళ్ళిపోకూడదండి. బయటికి వెళ్ళిపోయినాయి అంటే మనం ఏం చేయలేం. కాబట్టి వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలంటే హృదయంలో భద్రపరచుకోవాలి. అలాగే కీర్తన గ్రంథము 119వ కీర్తన 104 వచ్చిన చూడండి. నీ ఉపదేశముల వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములనియు నాకు అసహ్యములాయెను. ఎప్పుడు కూడా మంచి చెడు ఏంటి, పాపం ఏంటి అన్నీ కూడా వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. మనిషికి వివేకం కావాలంటే కూడా ఏం చేయాలంటండి, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం విన్నప్పుడు నీకు ఏం తెలుస్తుంది, తప్పు ఏంటో తెలుస్తుంది. నీకు వాక్యం తెలియకపోతే నువ్వేం చేస్తావు? అబద్ధం ఆడతావు, దొంగలేస్తావు, నీ పొరుగు అనేది వాదం చేస్తావు, అసూయ కక్ష ఇవన్నీ కూడా వచ్చేస్తాయండి మనుషులకి. ఈ వాక్యం ఏం చెప్తుందంటే లోకంలో ఉన్న వాటి అన్ని ఆసక్తి ఉండకూడదు, లేకపోతే మన ప్రవర్తన విషయంలో, మన జీవిత విషయంలో మనం ఎలా ఉండాలనేది దేవుని వాక్యం చెప్తుంది. అంటే దేవుని వాక్యం వింట వేరే ఏం కలుగుతుందంటండి, వివేకం కలుగుతుంది. ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా ప్రతిరోజు స్టడీ చేయాలి. ఎందుకంటే మనిషికి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఏ అయితే ఆటంకం ఉంటాయో పక్కన పెట్టేయాలి. కొంతమంది బైబిల్ మనం స్టడీ చేసినప్పుడు ప్రత్యేకంగా ఒక సమయం కేటాయించినప్పుడు ఆ సమయం అయ్యేంత వరకు కూడా ఏం చేయాలి, ఏ డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోవాలి. అండ్ అంతే కదా, ఇప్పుడు వాక్యం చూంతా ఫోన్ వస్తుంది, ఫోన్ లేసి బయటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడు? బైబిల్ మాత్రం అలాగే ఉంటుంది. కాబట్టి మనకి ఏ అయితే ఆటంకం ఉంటాయో వాటిని పక్కన పెట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే బైబిల్ స్టడీ అనేది చేయాలి. అలాగే ఇంకా దేవుని వాక్యము మరి ఏం తెలియజేస్తుందని మనం ఆలోచన చేసినప్పుడు యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనము. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటినీ ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వద్దలా చేసుకుని చక్కగా ప్రవర్తించదవు.
అంటే మన జీవితాన్ని ఎప్పుడు కూడా ఎలా మొదలెట్టాలంటే ప్రార్థన జీవితం ఉండాలి, వాక్యం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ రోజు నువ్వు తినటం మానేసినా పర్లేదు, కానీ ఏం మానకూడదండి, స్టడీ చేయటం అనేది మానకూడదు ఎప్పుడు కూడా. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది దేవారాత్రులు. ఎందుకంటే కీర్తన 1వ కీర్తనలో ఉంటుంది కదండి, దేవుని వాక్యాన్ని ఎలా ధ్యానించాలండి, దేవారాత్రులు ధ్యానించేవాడు అన్నాడు. కానీ దేవారాత్రులు అని చెప్పట్లేదు మనం, ఎంతండి, 1 గంట లేకపోతే అరగంట అని చెప్తున్నాం. దేవుని వాక్యాన్ని స్టడీ చేయాలి. చేసినప్పుడే ఏం చేయాలంటారు మనము, ధర్మశాస్త్రం నీవు బోధింపక తప్పుకోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దేవారాత్రం దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు. వాక్య జ్ఞానం ఎందుకు అంటే మనం కూడా వాక్య ప్రకారం ఏం చేయాలండి, చక్కని ప్రవర్తన కలిగి ఉండాలి. నీ ప్రవర్తనలో వాక్యం ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే నువ్వు స్టడీ చేయడం అంటే స్టడీ చేసి వదిలేయటం కాదు, కానీ వాక్యం ఏమైతే ఉందో దాని ప్రకారం మనం చేసినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయండి, వాక్య ప్రకారంగా ఉంటాయి. నా జీవితంలో మరి వర్ధిల్లట్లేదు, నా జీవితంలో ఏం ఉండదని మనం అనుకుంటాం. నీ జీవితంలో అన్నీ ఉండాలంటే దేవుని వాక్యం నీలో ఉండాలి. దేవుని వాక్యం నీలో లేనప్పుడు మరి మనలో ఏముంటుందండి, ఖచ్చితంగా పాపం ఉంటుంది. ఉంటే దేవుని భక్తి అయినా ఉండాలి, లేకపోతే లోకంలో ప్రవర్తన అంతా కూడా మన జీవితంలో ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది మనము బైబిల్ జ్ఞానం చేసినప్పుడు ప్రతి విషయాన్ని కూడా ఏంటంటే క్షుణ్ణంగా పరిశీలన చేయాలి. ఎందుకంటే లోకంలో మనిషి అన్నీ తక్కువకి ఎక్కడికి వస్తుంది, ఏది శ్రేష్టంగా ఉంటుంది, ఏది బాగుంటుందని లోక విషయాలు చేస్తాం, కానీ బైబిల్ పరంగా వచ్చినప్పుడు ఏమనుకుంటున్నారని చాలామంది, ఏదైనా బోధే కదా, ఏదైనా సంఘమే కదా, ఎండవునే కదా. మరి ఈనాడు చాలామంది ఎక్కువ వాక్యం వినడానికి ఇష్టపడరు, కానీ ఈ జోకులు ఎత్తరు చూడండి, ఎక్కువగా నవ్వింతారు. అట్లకైతే మాత్రం తల పైకి ఎత్తి వాళ్ళలో చూసి మరి నవ్వుతూ ఉంటారు. ఎండవునే కదా. అంటే మనిషి దేవుని సంఘానికి వచ్చినప్పుడు నవ్వడానికి, ఎంటర్టైన్మెంట్ చేయించడానికి చూస్తున్నాడు, కానీ అసలు వాక్యం ఏం చెప్తుంది నాకు, అసలు వాక్య ప్రకారంగా మనం జీవిస్తే మరి ఎలా వర్ధిల్తామని దేవుని వాక్యం చెప్తుందండి. ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను, బైబిల్ స్టడీ అనేది చాలా అవసరం. ఎందుకంటే నువ్వు స్పిరిచువల్గా దేవునిలో ఎదిగితేనే దేవునిలో ఉండగలవు. లేకపోతే మొక్కుబడికి రావటం, మొక్కుబడి ప్రార్థన చేయటం, మొక్కుబడికి ఏదో వాక్యం వినేసి వెళ్ళిపోయామంటే కాదండి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉండేవారండి, దేవుని పని ప్రతి విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఎందుకంటే దేవుని వాక్యము మన జీవితాల గురించే చెప్పబడుతుంది, మన జీవితాలు కరెక్ట్గా ఉండడానికి చెప్పబడుతుంది. చూడండి, కీర్తన గ్రంథము 119వ కీర్తన గ్రంథము, నీ సేవకుడినైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యము బట్టి నేను నడుచుకుని చుందును. అంటే మన జీవితాలు ఎప్పుడు కూడా మంచి మార్గంలో నడుచుకోవాలంటండి. అంటే మంచి మార్గం అనేది నీ వాక్యం బట్టి నేను నడుచుకున్నట్టు ఎందును. దేవుని కృప, ఆయన దయ మన మీద ఉండాలంటే ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే అండి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. నీకు వాక్యం తెలిసినప్పుడు ఖచ్చితంగా వాక్య ప్రకారం నడు. ఎందుకంటే దేవుని వాక్యం జ్ఞానం చేయటం అంటే ఆయన ఏం చెప్తున్నాడు, నా జీవితంలో ఎలా ఉండాలి. మనిషి ఇప్పుడు చూడండి, ఇప్పుడు లోకంలో అన్నీ ఎలా ఉంటున్నాయండి, మనిషి మనిషి మాట వింటున్నాడు లోకంలో, కానీ ఏం వింటలేదు. ఇప్పుడు పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి అనుకోండి, ఏం చేస్తున్నారు చెప్పండి, ప్రార్థన చేస్తున్నారా లేదా తాయెత్తులు కట్టిస్తున్నారా? 1, 2, 3 రోజులు అయిపోయింది అనుకోండి, జ్వరం వస్తే ఎలాగ ఎన్ని రోజులు ఉంటుందండి, ఒక 3 రోజులు 4 రోజులు ఖచ్చితంగా ఉంటుంది. కానీ మన నమ్మకం ఏమైపోతుందంటే తాయెత్తు దగ్గరికి వెళ్ళిపోతుంది. పిల్లల్ని భుజాన్ని వేసుకోవడం, తీసుకెళ్ళిపోవడం, బొట్టు పెట్టించేసి ఏం చేస్తున్నారండి, తాయెత్తు కట్టించేస్తున్నారు. అవతలలో ఏం చెప్తున్నారు, మీ ఇంట్లో ఎవరు దయ్యాన్ని తీసుకొచ్చారు, భూతాన్ని తీసుకొచ్చారు అంటే మనల్ని ఏం చేయట్లేదు, పిల్లల్ని అట్టుకుంటుందన్నమాట. మన భక్తి ఏమవుతుందండి,
వాక్యం ఏం చెప్తుంది? నీకు శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏమొచ్చినా ఏం చేయాలి చెప్తుంది? ప్రార్థన చేయమని చెప్తుందండి. కానీ మనం ప్రార్థన చేయకుండా లోకంలో ఎక్కడికి వెళ్తున్నాం? మరి విగ్రహాల దగ్గరికి వెళ్ళినా, తాయి దగ్గరికి వెళ్ళినా ఒకటే. ఎందుకంటే నీ విశ్వాసహితమైన ప్రార్థన ఏం చేస్తుందంటండి? అంటే నీ విశ్వాసం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయిందండి? తాయి దగ్గరికి వెళ్ళిపోయింది. అంతే కదా. మన లోకంలో విషయాలు బాగా నమ్ముతాం, కానీ దేవుని వాక్యము మరి సత్యం చెప్తున్నప్పటికీ ఈనాడు మనం వాక్య ప్రకారంగా చేయట్లేదు అంటే చాలామంది అండి. ఈ పెళ్ళిళ్ళ దగ్గర నిన్న ఎప్పుడు కూడా ఇల్లు కట్టువారు ఎవరని చెప్తుంది వాక్యం? ఇల్లు కట్టువాడు ఆయనే. ఆయన చిత్తం లేకుండా ఏం జరగదండి, మనం ఇల్లు కట్టుకోలేము. కాబట్టి ఈ ఆచారాలు సాంప్రదాయాలు అనేది ఈ బైబిల్లో ఎక్కడా లేవు. కానీ మనిషి ఏం చేస్తాడంటే ఈ బైబిల్ స్టడీ చేస్తున్నప్పటికీ వీటి విషయంలో సరైన అవగాహన లేక మనం ఏం చేస్తామండి, మన నమ్మకాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. నేను ఒకటే చెప్పాను, ఎప్పుడు కూడా మనం ఇల్లు కట్టుకున్నప్పటికీ, ఏ పని చేసుకున్నప్పటికీ వాక్య ప్రకారంగా మాట్లాడుకోవాలి కుటుంబం. ఈ ఆచారాలు ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో లేవు. వాక్య ప్రకారంగా ఇది కరెక్ట్ కాబట్టి ఈ విధంగానే చెయ్యాలని మాట్లాడుకోవాలండి. ఎందుకంటే ఈనాడు చాలామందికి వాక్యం ఎందుకు తెలియట్లేదు? స్టడీ చేయట్లేదు కాబట్టి తెలియట్లేదు. అదే బంగారం గురించి, బట్టల గురించి, అన్నిటి గురించి అడగండి. కంపెనీలు మాట్లాడతారు, కాస్ట్ మాట్లాడతారు, బ్రాండెడ్ మాట్లాడతారు. కానీ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఏం మాట్లాడరండి? వాక్యం మాట్లాడరు. కాబట్టి మనం బైబిల్ స్టడీ అనేది ఎప్పుడైతే ఎంత ఎక్కువగా వాక్యాన్ని మనలో ఉంచుకుంటామో మన జీవితాలని, మన ప్రవర్తనలు మారుస్తుంది. ఈనాడు చాలామంది పాపం చేస్తున్నారు. దానికి అర్థం ఏంటి? వాక్యానికి లోబట్టలేదు. అవునా కదా. మన తుఫాన్ వచ్చినప్పుడు కొన్ని ఇల్లు పాడైపోతే అప్పుడు ఏమన్నారు? ఈ రాసివ్వండి అన్నాడు. 3-4 బిల్డింగ్లు ఉన్నవాడు కూడా ఏం చేశాడు? రాసిచ్చేసాడు. అంటే అంటే అవి వచ్చినప్పటికీ మనిషి ఎలా అవుతున్నాడంటే వాక్యం పట్ల దేవుడు ఏం చెప్పాడు, నేను ఏం చేస్తాననేది ఎవరికి ఉండట్లేదండి. ఇప్పుడు చాలామంది అంటారు ఫ్రీగా వస్తే ఏం తాగేస్తాడండి, పెనాయిలు కూడా. అండ్ అవునా కాదా. అలాంటి ఆశ అనేది ఉండకూడదని చెప్పేసి వాక్యం చెప్తుంది. నువ్వు వచ్చే లాభం చూస్తున్నావు, కానీ దాని ద్వారా వచ్చే పాపం నీకు, దేవుడికి నీకు దూరం చేస్తాను చూడట్లేదు. ఇప్పుడు దావీదు పాపం చేసినప్పుడు దేవుడు లేహాడండి. ఏం చేశాడండి దేవుడు? ఆ పాపం చేసినందుకు ప్రతిఫలం అనేది పొందుకున్నాడు. చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే దేవుడు అంటున్నాడండి, నువ్వు అడిగితే నీకు ఏదైనా ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం తప్పుదారిలోకి ఎప్పుడు వెళ్ళకూడదు. న్యాయంగా ఉండి దేవుని చేత మెచ్చుకునే బిడ్డలుగా మనం ఉండాలి తప్ప అక్రమంగా వెళ్ళకూడదు. ఎందుకంటే భక్తుల గురించి ఎందుకు వాక్యం తెలియజేస్తుందంటే వాళ్ళ జీవితంలో ఎంత కష్టం వచ్చినా వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు భరిస్తూనే ఉన్నారు. అబ్రహాము కానీ, మోషే కానీ, నోవాహు కానీ వీళ్ళందరూ కూడా కష్టాలు లేకుండా ఎవరైనా ఉన్నారండి? మరి అరణ్యంలో వెళ్ళటం, అలాగే మరి 120 సంవత్సరాలు దాదాపు ఒక ఓడను కట్టుకోవటం, మరి ఇవన్నీ కష్టమే కాదండి. కానీ కష్టమైనా కూడా వాళ్ళు ఏం చేశారంటే దేవుడు చెప్పినట్లుగానే విన్నారు తప్ప ఎక్కడ కూడా తప్పు చేయలేదు. మరి దేవుడు మరి నోవాహుతో ఏ కర్ర అయితే కట్టమన్నాడో ఆ కర్రే వాడాడు. ఏదైతే కర్ర కదని తెచ్చి వాడలేదు. అది ఎక్కడ ఉంటుందో, మరి ఏ కొండలో ఉండొచ్చో మనం చెప్పలేము. అది కానీ ఎంత కష్టం వచ్చినా కానీ వాళ్ళు దేవుడిని నిలబడ్డారు. అంటే వాక్యము మనలో ఉన్నప్పుడు మనం ఎక్కువగా పాపం చేయడానికి ఇష్టపడం. కొంతమంది చూడండి, వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం చేయడానికి ఇష్టపడతారు. అవునా కాదా. అలాగే ఇంకా మనము ఆలోచన చేసినప్పుడు 119వ కీర్తన 112వ వచనం, నీ కట్టడలను గైకొనుటకు నా హృదయము నేను లోపరుచుకుని ఉన్నాను, ఇది తుదవరకు నిలుచు నిత్య నిర్ణయము. ఎప్పుడు కూడా మనము వాక్యంను స్టడీ చేస్తున్నామంటే దేవుని ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి, అయితే దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మన హృదయంలో ఉంచుకోవాలంటండి ఎప్పుడు కూడా.
ఎందుకు హృదయం అంటున్నంటే హృదయంలో ఖచ్చితంగా ఉన్నప్పుడు అది ఎప్పుడూ పోదండి. ఎందుకంటే హృదయంలో మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలి. లోకంలో విషయాలు ఉంచుకున్నాం అనుకోండి, దేవుని వాక్యం వెళ్ళదు. ఎందుకంటే ఇక్కడ మనం సత్యాన్ని ఎప్పుడు కూడా తెలుసుకోవాలంటండి. ఎందుకంటే దేవుడు తెలియక చేస్తే పాపాన్ని క్షమిస్తాడేమో కానీ తెలిసి చేసిన పాపాన్ని ఏం చేయడండి దేవుడు? క్షమించటం. కాబట్టి దేవుని ఆజ్ఞలు ఏంటి అనేది, దేవుని వాక్యం ఏం చెప్తుందని ఎప్పుడు కూడా మనం తెలుసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే చాలామందికి తెలియదు. కొంతమందికి ఏమో పొగిడితే ఇష్టం, కొంతమందికి ఏం చేయాలండి, అందరిలో ఆవిడ నుంచోబెట్టి మరి ఆవిడకి వందనాలు చెప్పడం ఇష్టం. ఇలా చాలా ఉంటున్నాయి. కానీ మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది అనేది మనం ఆలోచన చేసుకోవాలి. సత్యాన్ని తెలుసుకోవాలండి ఎప్పుడు కూడా. మరి సత్యమును తెలుసుకునేటి యందు మనం వాక్యంలో ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే ఎవరో వస్తారో ఏదో చెప్తారని చెప్పేసి చాలామంది టీవీలో మెసేజ్లు వింటూ ఉంటారు. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచన చేస్తానండి, దేవుని వాక్యం అంటే ఎప్పుడు కూడా నవ్వించేది కాదండి. సీరియస్గా ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు సేవకులు వాక్యం ఏమి ఉండదు, ఇంట్లో విషయాలు ఉంటాయి, ఊళ్ళో విషయాలు ఉంటాయి. ఇప్పుడు దేవుని వాక్యము చెప్పాలన్నప్పుడు వాక్యం నుంచి చెప్పాలి కానీ ఇంట్లో విషయాలు చెప్తారండి ఎవరన్నా? ఉన్నారండి, సేవకులు ఉన్నారు. ఒక ఆయన అంటండి మరి కుటుంబంలో విషయాలు చెప్తాడంట. అయ్యని మనకెందుకు? నీ కుటుంబంలో విషయాలు, నీ జీవితంలో విషయాలు పరలోక రాజ్యం తీసుకెళ్ళవండి. దేవుని వాక్యము సత్యము ఏదైతే చెప్తుందో ఆ వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా వినాలి. ఎందుకంటే నువ్వు ఒక చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం లేదనేది నీకు ఎలా తెలుస్తుందంటే, నీ లైఫ్లో, నీ జీవితంలో, నీ హృదయంలో వాక్యం ఉన్నప్పుడు అక్కడ నువ్వు తెలుసుకుంటావు ఏం లేదనండి, అక్కడ వాక్యం లేదని. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం నేర్చుకోవాలి. చాలామంది ఇప్పుడు బోధకులు ఏం చేస్తున్నారంటే, చాలా ఇప్పుడు తప్పుడు బోధ అనుకోండి, అది నీకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? నీకు వాక్యం ఉంటే నీలో తెలుస్తుంది. నువ్వు వాక్యం లేకపోతే ఎక్కడికి వెళ్తావు? సరైన మార్గంలో వెళ్ళవు. కాబట్టి అందుకే నేను ఎప్పుడు ఏం చెప్పినా దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా ఎందుకు నేర్చుకోవాలి అంటే, నీవు రక్షణ పొందిన తర్వాత నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలంటే నీకు వాక్యం ఎక్కువగా తెలిసి ఉండాలి. సాతానుడు ఏం చేస్తూ ఉంటాడంటే తప్పుడు బోధ ద్వారా మార్గం తప్పించడానికి చూస్తూ ఉంటాడు. అవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే నీళ్ళేం ఉండాలండి? వాక్యం ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు డబ్బు మీద ఆశ ఉన్నప్పుడు ఏం చేస్తాడండి, పాత మీద గ్రంథం తీస్తాడు. మీ ఆస్తిలో 10వ వంతు పెట్టరండి, మీ పంటల్లో 50వ వంతు పెట్టరండి అని చెప్తాడు. ఎందుకు? ఆ సందర్భం ఏముండదు, వాక్యం తీసి చదువుతూ ఉంటారు. అవును, వాక్యం అలా చెప్తుంది కదా మనం అనుకోవచ్చు. మరి కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏం చెప్తుందండి? నీ హృదయంలో నిశ్చయించిన ప్రకారం ఇవ్వండి, మీరు మేలు పొందిన కొలది ఇవ్వండి. అండ్ అవునా కదా? ఎప్పుడు కూడా దేవుని వాక్యం అనేది మనకి ఎప్పుడు కూడా ఏంటంటే కరెక్ట్గా సరిగ్గా మన మనసులో ఉన్నప్పుడు మనం అవతల వారు చెప్పింది సత్యమో అసత్యమో తెలుసుకుంటామండి. ఈనాడు చాలామందికి తెలియదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందండి? ప్రతి సేవకుని నమ్మొద్దని చెప్తుంది. కానీ మనం ఏం చేస్తాం? బైబిల్ ఎట్టుకుని కూర్చోండి అంటాం. అండ్ అవునా కదా? కానీ వాక్యం ఏం చెప్తుంది? ఆయన బోధన బట్టి మనం ఆయన కనిపెట్టాలంట. ఎందుకంటే బైబిల్ అట్టుకున్న ప్రతి ఒక్కడు సేవకుడు అయిపోడండి. దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం ఉండాలి. ఈనాడు చాలామంది బైబిల్ ట్రైనింగ్ అని కాదు కానీ చాలామంది ఎలా ఆలోచిస్తారంటే బైబిల్ అట్టుకుంటే బాగా డబ్బులు వస్తాయి అనుకుంటారు. అండ్ అలా ఉన్నవారు లేరా? కొబ్బరికాయలు దింపి తీసి కూడా ఫేస్బుక్లో పాటను బట్టి ఏం చేయడండి, పెద్ద చర్చ్. ఇప్పుడు పెద్ద ఆయనకి సరిగ్గా ప్రార్థన చేయడం రాదు, వాకింగ్ చదవటం రాదు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకే ప్రతి ఆత్మనే నమ్మక వాక్యం చెప్తుంది. ప్రతి ఆత్మని మనం నమ్మకూడదు. వాక్య ప్రకారంగా బోధిస్తున్నాడా లేదా, వాక్య ప్రకారంగా చెప్తున్నాడా లేదా అనేది ఆలోచన చేయాలి.
అలాగే ఇంకా దేవుని వాక్యము మనం ఆలోచన చేసినట్లయితే కీర్తన గ్రంథము 119వ కీర్తన 50 వచనమండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అంటే బాధల్లో దేవుని వాక్యం ఏం చేస్తుందంటండి? నెమ్మదినిస్తుంది. మనం బాధ వచ్చినప్పుడు ఏడుస్తాం, అందరితో చెప్పుకుంటాం, కానీ ఏం చేయమండి? బైబిల్ స్టడీ చెయ్యం. ఎందుకంటే నీ దేవుడు ఎప్పుడు కూడా నీకు ఆదరిస్తాడంటున్నాడు ఆయన. నీకు బాధల్లో నెమ్మది వస్తుందంటండి. చాలామంది ఇప్పుడు బంధువులతో చెప్పుకుని అనుకోండి, నీకు అలాగే ఉండాలి ఆయన, నేను చెప్తే నువ్వు వినలేదు అంటారు. అవునా కదా? కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే నీకు ఓదార్పునిస్తుంది, ఆదరణ ఇస్తుంది, నేనున్నాను అని చెప్పి ధైర్యాన్ని ఇస్తుందండి. అలాగే సంతోషంగా ఉంటాను కూడా వాక్యం అనేది మరి చాలా అవసరం. అలాగే 119వ కీర్తన 42వ వచనం చూడండి. అప్పుడు నన్ను నిందించే వారికి నేను ఉత్తరం ఇయ్యగలను, ఏలయనగా నీ మాట నమ్ముకుని ఉన్నాను. మన బాధల్లో ఉన్నా కూడా వాక్యం అనేది ఏం చేస్తుందంటండి? నింద అనేది రానివ్వదు మన మీదకి. మనము ఉత్తరం ఇయ్యాలి అంటే ఏలయనగా నీ మాట నేను నమ్ముకుని ఉన్నాను. వాక్యం ఎక్కువ మనం తెలుసుకోవాలండి. బాధల్లో వచ్చినప్పుడు చాలామంది ఏమంటారంటే దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు నాకు ఈ బాధ ఎందుకు అంటాడు. మరి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పటికీ ఆయన ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్నాడండి. ఆయన ఎప్పుడు కూడా ఎవరొకరు ఏం చేసేవారండి? సర్దికాయలు శాస్త్రులు ఏం చేసేవారు? ఆయన ఏం చెప్తే ఆయన మీద నిందేద్దామని చూసేవారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన తలవాల్చుకొని కూడా ఏం లేదంటండి, స్థలం లేదు. ఆయన ఎక్కువ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు ఆయన. కానీ దేవుడు మనకి ఎన్ని ఇచ్చినా కూడా మనం ఏమంటే చిన్న బాధ వచ్చినప్పుడు కూడా ఏం చేయలేమని తట్టుకోలేము. ఎందుకంటే బాధలో కష్టాలు వస్తాయండి. వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా అవి ఎందుకు వస్తాయని గ్రహిస్తే దేవుళ్ళలోకి మనం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు నీకు బాధ ఏమి లేదనుకోండి, మనం దేవుడిని మర్చిపోతాం. అవునా కదా? అన్నీ సరిగ్గా ఉన్నాయనుకోండి, ఎవరు మర్చిపోతామండి? దేవుడిని మర్చిపోతాం. కానీ కష్టాలు బాధలు ఉన్నప్పుడు ఎక్కువగా ఏం చేస్తామంటే దేవుని దగ్గరికి వస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారికి శ్రమలు కలిగినప్పుడు ఆయన ఏం చేశాడంటండి? మరి తండ్రి అయిన దేవునికైనా ఎలా ఉన్నాడంటే విధేయత నేర్చుకున్నాడంట. మరి మనకు వచ్చే ఇబ్బందులు శ్రమల వల్ల మనం ఎప్పుడూ కూడా వాక్యం ద్వారా ధైర్యం పొందాలి. మీకు కష్టాలు వచ్చినకోండి, యోబుని గుర్తు తెచ్చుకోండి, అది యేసుక్రీస్తు ప్రభువుని గుర్తు తెచ్చుకోండి. అంతేగాని దేవుడా నాకు ఎందుకు ఇలా చేసావు అనకూడదండి. ఎప్పుడు కూడా వాక్యం చెప్తుంది. ఆయన ఎప్పుడు కూడా ఆయన బిడ్డలను ఆయన కనికరించి దీవిస్తాడు తప్ప ఆయన ఎప్పుడు కూడా కీడు చేయడండి. మనుషులు ఏం చేస్తున్నారంటే దురాశల వల్ల, అసూయ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం అనేది చేస్తున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. అందుకే మనకు శోధనలు అవి వస్తాయి. ఎందుకంటే యాకోబు రాసిన పత్రికలో చక్కగా చెప్పబడుతుందండి. అలాగే ఇంకా మనము మరి ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం గురించి 119వ కీర్తన 9వ వచనము 11వ వచనము చూద్దామండి. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుంటూ చేతనే కదా. నా పూర్ణ హృదయంతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అంటే పాపానికి మనం దూరంగా ఉండాలంటే ప్రతి యవనస్తులకి ఏం అవసరం అంటండి? వాక్యం అనేది అవసరం. యవనస్తుడు తన నడతని ఎలా శుద్ధిపరచుకోవాలి? ఇతరులను చూసి కాదండి. యవనస్తుడు ఎప్పుడు కూడా వాక్యం అని బట్టి, వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి నడుచుకోవాలి మనం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో యవనస్తులు ఉన్నారు. ఇస్సాకు ఉన్నాడు, యోసేపు, వీళ్ళందరూ యవనస్తులే కదండి. దానియేలు. ఒక్కొక్కరి నుంచి మనం ఒక్కొక్క విషయాన్ని నేర్చుకోవచ్చు.
ఇస్సాకు కూడా ఏం చేశాడంటే ఈవినింగ్ టైంలో జ్ఞానం చేశాడంటండి. అలాగే విధేయత కలిగి ఉన్నాడు ఇస్సాకు. ఎందుకు? దేవుని మాటలు బట్టి, పిల్లల వెంటం బట్టి వాళ్ళ జీవితాలు ఎలా మారతాయంటే వాక్యానుసారంగా మారతాయి. కానీ దేవుడు ఇప్పుడు ఏమిచ్చాడంటే యవనస్తులు దేని చేత నడతను శుద్ధిపరచుకుందరు. యవనస్తులు ప్రతి ఒక్కరికి ఒక మాట అండి, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎదగాలి ఎప్పుడు కూడా. ఫోన్లో దేవుని వాక్యం బట్టి కాదు అంటుంటా, బైబిల్లో ఉన్న దేవుని వాక్యం. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ కలిగి ఉండాలండి. చాలామంది ఇప్పుడు ఏమట్టుకుని తిరుగుతున్నారు? ఫోన్లు అట్టుకుని తిరుగుతున్నారు. కాబట్టి మనం పాపం మనలోకి రాకూడదంటే దావీదు ఏం తెలియజేస్తున్నాడండి? నీ వాక్యము నాలో ఉంచుకున్నాను. నీలో నువ్వేమించుకున్నావు? నీ హృదయంలో. ఆలోచించండి మీరందరూ, మీ హృదయంలో ఏం పెట్టుకున్నారు? దేవుని వాక్యాన్ని పెట్టుకున్నారా? ఎందుకంటే దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నప్పుడు అడిగిన వెంటనే సమాధానం వస్తుంది. ఎందుకంటే వాక్యాన్ని మనం స్టడీ చేసి అందులో ఉన్న విషయాలు ఎలా ఎలా చేయాలంటే మన జీవితంలో ఆచరణ చేయాలి. ఈనాడు చాలామంది వాక్యం వినటానికి లేకపోతే స్టడీ చేయటానికి వరకే ఉంటుంది తప్ప అదేం చేయట్లేదంటే అప్లై చేయట్లేదు. మనం నువ్వు అప్లై చేయకపోతే ఎంత స్టడీ చేసినా కూడా మరి వ్యర్థమే తప్ప ప్రయోజనం లేదండి. ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని మన జీవితంలో ఆచరించినప్పుడే ఇక్కడ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే మరి పాపానికి మనం దూరంగా ఉంటాం. ఎందుకంటే దావీదు చెప్తున్నాడు, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. మాటలు చెప్పడం కాదండి. చాలామంది చెప్తారు నేను దేవుడికే మొదటి స్థానాన్ని ఇస్తానంటావు, కానీ ఎక్కడ ఉంటున్నావు దేవుని సన్నిధిలో? అందుకే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉండాలండి. ఎప్పుడు కూడా చర్చిలో వాకింగ్ చెప్పాలి, ఈరోజు అవసరం లేదనుకుంటే కాదు. ఇప్పుడు ఫుడ్ ఉందండి, ఈరోజు తిన్నాను రేపు తింటాం మానేస్తామండి. ఫుడ్ మాత్రం రోజు కావాలి. దేవుని వాక్యం వారానికి 2 సార్లే కావాలా? కాబట్టి పర్సనల్ బైబిల్ స్టడీ ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మీరు స్టడీ చేయండి, చాలా విషయాలు తెలుసుకుంటారు మీరు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేను చర్చకు వస్తానంటే గొప్ప విషయం కాదండి. నువ్వు దేవుని దగ్గరికి తక్కువ టైంలో వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా ఆత్మీయంగా వాక్యాన్ని నేర్చుకుని దేవునికి ఇష్టంగా ఉంటామని చూసుకుంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నువ్వు ఎన్ని రోజులు వచ్చావు లెక్క అడుగుతాడు నిన్ను. నా కోసం ఏం చేసావు అని అడుగుతాడు ఆయన. లేకపోతే ఎన్ని ఆత్మలు రక్షించావని అడుగుతాడు ఆయన. లేకపోతే నీ ప్రవర్తన ఎలా ఉందని చెప్తుంది దేవుని వాక్యం. మనం సింపుల్గా పాపం చేస్తున్నాం కానీ నీ పాదధూలు కూడా ఏం చెప్తుంది అంటే దేవునికి సాక్ష్యం చెప్తుందంట. మనం అనుకుంటాం ఎవరో చూడలేదు అనుకోవచ్చు, కానీ దేవుడు నీ హృదయంలో, నీ హృదయం ఎలా కనిపిస్తుంది అంటే తేటగా కనిపిస్తుంది ఆయనకి. మన దేవునిలో ఖచ్చితంగా జీవిస్తున్నాము అంటే మరి దేవుని దగ్గర ఎలా ఉండాలంటే మనము కరెక్ట్గా ఉండాలండి. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండి. ఎందుకంటే మనకి ధన్యకరమైన జీవితం దేవుడు ఇచ్చాడు. మరి ధన్యకరమైన జీవితం ఏంటంటే కీర్తన గ్రంథము 1 అధ్యాయం 2-3 వచనాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దేవారాతులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ ద్వారా నాటబడినదై ఆకువాడక తన కాలమిందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను. అతడు చేయనిదంతా ఏమవుతుంది అంటండి? సఫలం అవుతుందంట. మన జీవితంలో మనం సఫలం అవ్వట్లేదంటే మనం ఏం చేస్తున్నామండి? స్టడీ చేయట్లేదు వాక్యం. ఎందుకంటే వాక్య ప్రకారంగా నువ్వు స్టడీ చేస్తున్నప్పుడు దేవుని కృప ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు చేసినంత కూడా ఏమవుతుందంటే అంటే సఫలం అవుతుందంట. ఎందుకంటే ఇక్కడ యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దేవారాతులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. మనం దేవుడి పట్ల ధన్యుడిగా ఉండాలండి. ఎందుకంటే వాక్యానికి ఎక్కువ టైం ఇవ్వాలి మన జీవితంలో. టైం ఉంటే మనం అనుకుంటాం ఇంట్లోకి ఏం తేవాలి, లేకపోతే ఇంట్లో పనులు ఏం చూసుకోవాలనుకుంటాం. కానీ ఖచ్చితంగా నీ టైం నువ్వు పెట్టుకున్నప్పుడు అది ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఖచ్చితంగా ఇవ్వాలి. లోకంలో విషయాల్లో మనిషి ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గానే ఉంటాడండి.
కానీ దేవుని విషయంలో పర్ఫెక్ట్గా ఉంటున్నామా లేదా, అది మనం ఆలోచన చేయాలి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వారబంధం యొద్ద కాచుకుని, నా ఉపదేశం వినువారు ధన్యులు. అంటే మన వ్యక్తిగత బైబిల్ జ్ఞానం అనేది ఎప్పుడు చెయ్యాలి అంటే, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందండి? అనుదినం అంటండి. నువ్వు బైబిల్ చదవడానికి ఒక టైం పెట్టుకోకర్లేదు. ప్రతి దినము నువ్వు రోజంతట్లో ఎప్పుడైనా కూడా ఏం చేయాలండి? స్టడీ చేయొచ్చు. అలాగే మరి సమయం అనేది ఎప్పుడు కూడా మన అవసరం అండి. ఎందుకంటే దేవునిలో ఎక్కువ సమయం గడపమనేది మరి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. మరి దావీదు ఏమంటున్నాడంటే, కీర్తనకారుడు, ఒక దినము 1000 దినముల కంటే శ్రేష్టం అంటండి. అది దేవునిలో ఉంటేనే, లోకంలో ఉంటే కాదు. నువ్వు లోకంలో ఎప్పుడు కూడా దేవునిలో సమయము స్పెండ్ చేస్తావో ఆ సమయం చాలా విలువైనది. ఎందుకంటే మనము వ్యక్తిగత బైబిల్ జ్ఞానం ఎప్పటి వరకు చేయాలి అంటే, మనం చనిపోయే వరకు చేయాలండి. నీలో ప్రాణం వరకు నువ్వేం చేయాలండి? దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి, మహింపరుస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని అనుదినం ఏం చేయాలంటండి? స్టడీ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యాన్ని స్టడీ అనేది చేయకపోతే, దేవుని వాక్యం ఒక మాట చెప్తుందండి, బాహ్య పురుషుడు కృషించును, మరి ఆంతర్య పురుషుడు ఎలా ఉండాలంటండి? దినదినము నూతనపరచబడాలి. కాబట్టి మన జీవితంలో మనం ప్రతిరోజు మరి స్టడీ చేస్తున్నామా, మన హృదయాలను నూతనపరుచుకుంటున్నామా వాక్యం ద్వారా ఆలోచన చేయాలి. ఇది లోకంలో చేసే క్రియనే కాదండి. ఇదేంటంటే లోకంలో నువ్వు దేవుని కొరకు చెయ్యాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మన హృదయాల్లో వాక్యం అనేది లేకపోతే నీకు భక్తి ఉండదు, దేవునికి దగ్గరగా నువ్వు ఉండలేవు. మరి వాక్యమే కదండి హృదయాన్ని ఏం చేస్తుంది ఎప్పుడు కూడా నూతన పరిస్థితి. మనం ఏదో వచ్చి వింటున్నాం వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా ఉండకుండా, మనం అందరం కూడా వాక్యం ఏదైతే దేవునికి ఖచ్చితంగా దగ్గరగా ఉంటామండి. ఎందుకంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని మనం అన్ని విషయాల్లో కూడా ఏం చేయాలంటే ఆలోచన చేస్తూ ఉండాలి ఎప్పుడు. ఎందుకంటే మన జీవితంలో మనిషి చేయింది ఏంటంటే ప్రయత్నమే. ఎందుకంటే మనకు ఇష్టమైతే చేస్తాం, ఇష్టం లేకపోతే ఏం చేస్తామండి? వదిలేస్తాం. ఫుడ్ విషయంలో కూడా అంతే కదండి, ఇష్టమైతే తింటాం, లేకపోతే ఏం చేస్తాం? వదిలేస్తాం. కానీ దేవుని వాక్యం విషయంలో ఇష్టం లేదని ఉండకూడదు. ఎప్పుడు కూడా దేవుని వాక్యంలో మనం ప్రేమ కలిగి ఎప్పుడు కూడా మరి ప్రేమ కలిగి సత్యము చెప్పుజు అనే వాక్యం చెప్తుంది. కాబట్టి సత్యాన్ని మనలో ఉంచుకుని మన ప్రేమతో వాక్యాన్ని చెప్పాలన్నా కూడా మరి స్టడీ అనేది చాలా అవసరం. మన జీవితాలు దేవునికి దగ్గరగా ఉండాలంటే మనం ఎక్కువ కూడా మరి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, వాక్యంలో కూడా ఎక్కువ